భారతదేశానికి. హ్మ్. మొత్తం 15,106.7 కిలోమీటర్ల పొడవైన భూసరిహద్దు ఉందని మనలో ఎంతమందికి తెలుసంటారు? చాలా పెద్ద సంఖ్య అది. ఊహించడం గూడా కష్టమే. అవును. అంటే ఊహించుకుంటే అది ఢిల్లీ నుండి న్యూయార్క్ వెళ్లి మళ్ళీ తిరిగి వచ్చినంత దూరమన్నమాట. మనం మ్యాప్‌లో కేవలం గీతలుగా చూస్తాం కానీ కానీ అవి కేవలం గీతలు కాదు. అస్సలు కాదు. అవి కథలు చెప్పే ప్రదేశాలు. మన పొరుగువారితో మన సంబంధాలు, మన చరిత్ర, మన సంస్కృతి అన్నీ ఎలా ముడిపడి ఉన్నాయో చూపిస్తాయి. మీరు చెప్పింది అక్షరాల నిజం. ప్రతి కిలోమీటర్ వెనుక ఒక కథ, ఒక సంఘర్షణ, లేదా ఒక సాంస్కృతిక కలయిక ఉంటుంది. మనం ఏకంగా 7 దేశాలతో ఈ సుదీర్ఘ సరిహద్దును పంచుకుంటున్నాం. 7 దేశాలా? అవును. ఒక్కో దేశంతో ఉన్న సరిహద్దుకు ఒక్కో ప్రత్యేకత ఉంది. కొన్ని చోట్ల ఎడారులు, కొన్ని చోట్ల హిమాలయాలు. మరికొన్ని చోట్ల దట్టమైన అడవులు, నదులు. అందుకే ఈరోజు మనం ఈ సరిహద్దుల వెంట ఒక ప్రయాణం చేద్దాం. ఈ సరిహద్దుల వెనుక ఉన్న కథలను వెలికితీద్దాం. ఎక్కడ్నుండి మొదలు పెడదాం? పశ్చిమం నుండి తూర్పుకు వెళ్దాం. అదొక మంచి ప్రయాణంలా ఉంటుంది. సరే. అంటే పాకిస్తాన్ వైపు నుండేనా? అవును. పశ్చిమ దిశలో మనకు పాకిస్తాన్తో చాలా సుదీర్ఘమైన, చారిత్రకంగా అత్యంత కీలకమైన సరిహద్దుంది. ఆ సరిహద్దు రేఖ పేరు రాట్క్లిఫ్ రేఖ కదా? ఖచ్చితంగా 1947లో దేశ విభజన సమయంలో సిరిల్ రాట్క్లిఫ్ అనే ఒక బ్రిటిష్ న్యాయవాది దీన్ని గీశారు. ఆయనకు మన భౌగోళిక పరిస్థితులపై పూర్తి అవగాహన లేదంటారు. అవును, చాలా హడావుడిగా ఈ రేఖను గీశారని అంటారు. అందుకే అది ఎన్నో గ్రామాలు, కుటుంబాలను, నదులను కూడా విభజించింది. మరి ఈ రేఖ మన దేశంలో ఏ ఏ ప్రాంతాల గుండా వెళుతుంది? ఇది దక్షిణాన గుజరాత్లోని కచ్ ఎడారి నుండి మొదలవుతుంది. అక్కడుండి రాజస్థాన్ యొక్క థార్ ఎడారి గుండా పంజాబ్ మైదానాల మీదుగా. ఆ తర్వాత పర్వత ప్రాంతాలు వస్తాయి. అవును, జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ యొక్క పర్వత ప్రాంతాల వరకు విస్తరించి ఉంది. ప్రతి ప్రాంతంలో ఈ సరిహద్దు స్వరూపం పూర్తిగా మారిపోతుంది. నేను విన్నదేంటంటే అన్ని రాష్ట్రాల కంటే రాజస్థాన్కే పాకిస్తాన్తో అత్యంత పొడవైన సరిహద్దు ఉందని. నిజమే. ఆ ఎడారి ప్రాంతంలో సరిహద్దును కాపాడటం ఎంత కష్టమో కదా. అక్కడ వాతావరణ పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. నిజంగానే. సరే, ఇక మనం వాయవ్య దిశగా పైకి వెళ్దాం. అక్కడ మనకు ఆఫ్ఘనిస్తాన్తో చాలా చిన్న సరిహద్దు ఉంది. చాలా చిన్నది అంటే ఎంతుంటుంది? చాలా తక్కువ. అది కూడా లడఖ్లోని పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో ఉంటుంది. కాబట్టి వాస్తవంగా మన నియంత్రణలో లేదు, కానీ మ్యాప్లో భాగంగా ఉంది. ఆ సరిహద్దు రేఖ పేరు డ్యురాన్ రేఖ అంటారు కదా? అవును, డ్యూరాండ్ రేఖ. ఆ పేరు ఎక్కడో ఎక్కడో విన్నట్టుగా ఉంది. ఒక్క నిమిషం. డ్యూరాండ్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్. సరిగ్గా పట్టుకున్నారు. ఒక సరిహద్దు రేఖకు ఒక స్పోర్ట్స్ టోర్నమెంట్కు సంబంధమేంటి? ఇది చాలా విచిత్రంగా ఉంది. అక్కడే ఉంది అసలు కథ. 1883లో బ్రిటిష్ ఇండియాకు, ఆఫ్ఘనిస్తాన్కు మధ్య సరిహద్దును నిర్ణయించడానికి మార్టిమర్ డ్యూరాండ్ అనే బ్రిటిష్ అధికారి ఈ రేఖను గీశారు. ఆయన పేరు మీదే. డ్యురాండ్ రేఖ అని పేరు వచ్చింది. అవును. అదే సమయంలో ఆయనకు ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం. భారతదేశంలో ఆ క్రీడను ప్రోత్సహించారు. ఆయన చొరవతోనే 1888లో టోర్నమెంట్ మొదలైంది. అవును, భారతదేశంలో అత్యంత పురాతన ఫుట్బాల్ టోర్నమెంట్ డ్యురాండ్ కప్ సిమ్లాలో మొదలైంది. అంటే ఒకే వ్యక్తి పేరు ఒక రాజకీయ విభజనకు, ఒక సాంస్కృతిక కలయికకు చిహ్నంగా నిలిచిందనమాట. చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, ఈ బ్రిటిష్ గీసిన గీతల నుండి మనం సహజసిద్ధమైన సరిహద్దుల వైపు ఉత్తరానికి వెళదాం. చైనా. అవును, చైనాతో మనకున్న సరిహద్దు చాలా వరకు హిమాలయ పర్వతాలే నిర్ణయిస్తాయి. ఇది చాలా పొడవైన, వ్యూహాత్మకంగా చాలా క్లిష్టమైన సరిహద్దు. ఎక్కడి నుండి ఎక్కడి వరకు? లడాఖ్ నుండి మొదలై హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం మరియు చివరగా అరుణాచల్ ప్రదేశ్ వరకు విస్తరించి ఉంది. చైనా సరిహద్దు అనగానే అరుణాచల్ ప్రదేశ్ వివాదం గుర్తొస్తోంది. చైనా ఆ రాష్ట్రాన్ని తమ భూభాగంగా పేర్కొంటూ ఉంటుంది కదా. అవును, అది ఒక సున్నితమైన అంశం. కానీ ఇక్కడ లడాక్ ప్రాంతానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. లిటిల్ టిబెట్ అని అంటారు. ఎందుకని? అది 1959లో జరిగింది. చైనా టిబెట్ను ఆక్రమించుకుంది. అప్పుడు లక్షలాది మంది టిబెటన్లు శరణార్థులుగా మన దేశానికి వచ్చారు. వారిలో చాలామంది ఈ ప్రాంతంలోనే స్థిరపడ్డారా? అవును, ముఖ్యంగా లడఖ్ మరియు హిమాచల్ ప్రదేశ్లలో స్థిరపడ్డారు. వారి రాకతో ఆ ప్రాంతాల సాంస్కృతిక స్వరూపమే మారిపోయింది. టిబెటన్ బౌద్ధమతం, వారి జీవనశైలి అక్కడ బలంగా కనిపిస్తాయి.
అందుకే లడఖ్ను అలా పిలుస్తారు. ప్రస్తుత బౌద్ధ గురువు దలైలామా కూడా హిమాచల్ ప్రదేశ్లోనే ఉంటున్నారు కదా. అవును, ధర్మశాలలో నివసిస్తున్నారు. ఇది కూడా ఇండియా చైనా సంబంధాలలో ఒక సున్నితమైన అంశం. లడఖ్ గురించి మరో విషయం, అది ఒక శీతల ఎడారి అని అంటారు. రాజస్థాన్ తర్వాత భారతదేశంలో అత్యంత తక్కువ వర్షపాతం అక్కడే నమోదవుతోంది. సరిగ్గా చెప్పారు. ఒకవైపు హిమాలయాలంత ఎత్తైన మంచు, మరోవైపు వర్షపాతం లేని ఎడారి. ప్రకృతి చాలా విచిత్రమైనది. నిజమే. ఇప్పుడు చైనా నుండి కొంచెం కిందకి తూర్పు వైపుగా వెళ్దామా? వెళ్దాం. అక్కడ మనకు హిమాలయ సానువుల్లోనే ఉన్న మరో 2 దేశాలు కనిపిస్తాయి, నేపాల్ మరియు భూటాన్. చైనాతో ఉన్నట్టుగా ఇక్కడ సరిహద్దులు అంత కఠినంగా ఉండవు. అవును. ముఖ్యంగా నేపాల్తో మనకు సాంస్కృతిక, మతపరమైన సంబంధాలు చాలా బలమైనవి. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ మరియు సిక్కిం రాష్ట్రాలు నేపాల్తో సరిహద్దును పంచుకుంటున్నాయి. ఈ రాష్ట్రాలన్నీ దాదాపుగా గంగానది పరివాహక ప్రాంతంలో ఉన్నాయి. ఆ భౌగోళిక సాన్నిహిత్యమే 2 దేశాల మధ్య ప్రజల రాకపోకలను సులభతరం చేసింది. అయితే సిక్కిం దగ్గరకొచ్చేసరికి కొంచెం మారుతుంది. నాథూలా కనుమ గురించా మీరు చెప్పేది? అవును, దాని కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 1962 భారత్-చైనా యుద్ధం తర్వాత దాన్ని మూసివేశారు. చాలా ఏళ్లపాటు మూసే ఉంచారు కదా. అవును, వ్యూహాత్మక కారణాలతో పూర్తిగా మూసివేశారు. కొన్ని దశాబ్దాల తర్వాత 2006లో దాన్ని తిరిగి వాణిజ్యం కోసం తెరిచారు. ఇది 2 దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయన్నదానికి ఒక సంకేతం లాంటిది. ఖచ్చితంగా. ఇది పురాతన సిల్క్ రోడ్లో ఒక భాగం కూడా. ఇక నేపాల్ పక్కనే సిక్కింను ఆనుకుని ఉన్న చిన్న అందమైన దేశం భూటాన్. పిడుగుల దేశం, ల్యాండ్ ఆఫ్ ద థండర్ డ్రాగన్. ఆ పేరు వినడానికి ఏదో ఒక శక్తి ఉన్నట్టు అనిపిస్తోంది. ఎందుకా పేరు? హిమాలయ పర్వతాలలో ఆకస్మికంగా వచ్చే ఉరుములు, మెరుపులతో కూడిన తుఫానుల వల్ల ఆ పేరొచ్చింది. ఓ అలాగా. మరి ఈ భూటాన్తో మనకు ఏ రాష్ట్రాలు సరిహద్దు పంచుకుంటున్నాయి? సిక్కిం, పశ్చిమ బెంగాల్, అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్. ఈ ప్రాంతమంతా జీవవైవిధ్యానికి స్వర్గధామం అని చెప్పొచ్చు. నిజమే. ఈశాన్య హిమాలయాలు ఎన్నో అరుదైన జీవజాతులకు నిలయం కదా. దానికి ఒక తాజా ఉదాహరణ కూడా ఉంది. ఇటీవలే బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా, బిఎస్ఐ శాస్త్రవేత్తలు వాళ్ళు ఏదో కొత్త పుష్పాన్ని కనుగొన్నారని చదివాను. అవును, అరుణాచల్ ప్రదేశ్లోని ఈ సరిహద్దు ప్రాంతంలోనే. దానికి ఇంపెన్సెన్స్ రాజీబియానా అని పేరు పెట్టారు. బిఎస్ఐ 1890 నుండి మన దేశంలోని వృక్ష సంపదను నమోదు చేస్తూ వస్తోంది. అంటే ఇలాంటి మారుమూల సరిహద్దు ప్రాంతాలు ఇంకా ఎన్ని జీవరహస్యాలను దాచుకున్నాయో. ఖచ్చితంగా. సరే, మనం ఇప్పటివరకు చూసిన పర్వత ప్రాంతాల సరిహద్దులకు పూర్తి భిన్నంగా ఉంటుంది మన తూర్పు సరిహద్దు. ఇక్కడ నదులు, డెల్టాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అవును. ఇప్పుడు మనం బంగ్లాదేశ్ గురించి మాట్లాడుకోవాలి. మనకు అత్యంత పొడవైన మరియు చారిత్రకంగా ఎంతో సంక్లిష్టమైన సరిహద్దు ఉన్న దేశం. ఎంత పొడవుంటుంది? దాదాపు 4096 కిలోమీటర్లు. భారతదేశానికి ఏ దేశంతోనూ ఇంత పొడవైన భూ సరిహద్దు లేదు. 4000 కిలోమీటర్లకు పైగానా? చాలా ఎక్కువ. పశ్చిమ బెంగాల్, అస్సాం, మేఘాలయ, త్రిపుర మరియు మిజోరం రాష్ట్రాలు ఈ సరిహద్దును పంచుకుంటున్నాయి. ఇక్కడ కూడా సరిహద్దు రేఖ పేరు రాడ్క్లిఫ్ రేఖ. ఓహ్, పాకిస్తాన్ సరిహద్దులాగినా? అవును. ఎందుకంటే 1947లో విభజన జరిగినప్పుడు పశ్చిమ పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్ అంటే ఇప్పుడి బంగ్లాదేశ్ రెండింటికీ ఇదే రేఖను గీశారు. బంగ్లాదేశ్ సరిహద్దు అనగానే నాకు మేఘాలయలోని దాకీ పట్టణం, అక్కడి ఉంగోట్ నది గుర్తొస్తాయి. ఆ నది నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే పడవ నీటిమీద కాకుండా గాలిలో తేలుతున్నట్టు కనిపిస్తుంది అంటారు. అవును, అద్భుతమైన ప్రదేశం. ఇక సరిహద్దు రాష్ట్రాల విషయానికొస్తే ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉంది అంటారు. నిజం. ఉదాహరణకు మేఘాలయలో పైనాపిల్ ఎక్కువగా పండిస్తారు. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి నాకో సరదా చిట్కా తెలుసు. చెప్పండి. మనమింట్లోంచి బయటకొచ్చి పైన చూస్తే మేఘాలు కనిపిస్తాయి కదా, అలా పైన యాపిల్, మేఘాలయ అని గుర్తుంచుకోవచ్చు. ఇది బాగుంది. మరి అస్సాం సంగతేంటి? అసోం అనే సంస్కృత పదం నుండి వచ్చింది. దాని అర్థం సాటిలేనిది అని. ఇది తేయాకు ఉత్పత్తికి ప్రపంచ ప్రసిద్ధి. దీనికి కూడా ఒక గుర్తుంది. అస్సాం రాష్ట్ర పటం ఆంగ్లాక్షరం టీ ఆకారంలో ఉంటుంది. కాబట్టి తేయాకు ఎక్కువగా పండిస్తారని సులభంగా అనుకోవచ్చు. ఈ చిట్కాలు సమాచారాన్ని గుర్తుంచుకోవడానికి చాలా సహాయపడతాయి. ఈ రాష్ట్రాలలో భౌగోళికంగా అత్యంత ప్రత్యేకమైనది త్రిపుర. ఎందుకని? ఎందుకంటే ఈ రాష్ట్రం 3 వైపులా బంగ్లాదేశ్ సరిహద్దుతో చుట్టుముట్టి ఉంటుంది.
మూడు వైపులానా? అంటే ఒక సన్నని భూభాగం ద్వారా మాత్రమే మన దేశంతో కలిసి ఉందన్నమాట. అవును. కేవలం ఒకవైపు మాత్రమే భారతదేశంలోని మిజోరం, అస్సాం రాష్ట్రాలతో అనుసంధానమై ఉంటుంది. ఇది దాని అభివృద్ధికి, రవాణాకు పెద్ద సవాలుగా ఉండేది. సరే, మన ప్రయాణంలో చివరి దేశం మయన్మార్, పూర్వపు బర్మా. మయన్మార్ మనకు తూర్పు దిశలో సరిహద్దుగా ఉంది. ఈ సరిహద్దు ప్రాంతమంతా దట్టమైన అడవులు, కొండలతో నిండి ఉంటుంది. మన ఈశాన్య రాష్ట్రాలు దీనితో సరిహద్దును పంచుకుంటున్నాయి. అవును. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్ మరియు మిజోరం. ఈశాన్య రాష్ట్రాల గురించి వింటుంటే ప్రతి రాష్ట్రానికి ఎంత విభిన్నమైన గుర్తింపుందో అర్థమవుతోంది. కొన్ని కిలోమీటర్ల దూరంలోనే భాష, సంస్కృతి అన్నీ మారిపోతున్నాయి. మీరు సరిగ్గా చెప్పారు. అవి భారతదేశ వైవిధ్యానికి ఒక సూక్ష్మ రూపం. ఉదాహరణకు అరుణాచల్ ప్రదేశ్ ఈశాన్య రాష్ట్రాలలోకెల్లా అతి పెద్దది, కానీ జనసాంద్రత చాలా తక్కువ. అక్కడ మిస్మీ అనే తెగ నివసిస్తుందని విన్నాను. అవును. అక్కడి శివాలిక్ కొండలను వారి పేరుమీద మిస్మీ కొండలు అని పిలుస్తారు. ఇక నాగాలాండ్ విషయానికొస్తే ఆ రాష్ట్ర అధికారిక భాష ఇంగ్లీష్. చాలా ఆశ్చర్యకరమైన విషయం. నిజమే. అక్కడి జరిగే హార్న్బిల్ ఫెస్టివల్ వారి సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. మణిపూర్లో ఉన్న లోక్తక్ సరస్సు గురించి నేను చదివాను. నీటిమీద తేలియాడే చిన్న చిన్న దీవుల కోసం ఇది ప్రసిద్ధి. సుమ్డిలో అంటారు వాటిని. ఇది యునెస్కో గుర్తింపు పొందిన ప్రదేశం. ఒక ముఖ్యమైన రామ్సర్ సైట్ కూడా. పర్యావరణపరంగా చాలా కీలకమైనది. ఇక మిజోరం. మిజోరంలో వారి సాంప్రదాయ చిరావు నృత్యం అంటే వెదురు నృత్యం చాలా ప్రసిద్ధి చెందింది. చూశారా, పాకిస్తాన్ సరిహద్దులోని ఎడారి నుండి మ్యాన్మార్క్ సరిహద్దులోని గిరిజన సంస్కృతుల వరకు. మన దేశం ఎంత వైవిధ్యాన్ని అంటిపెట్టుకుని ఉందో. ఖచ్చితంగా. కాబట్టి పాకిస్తాన్ నుండి మయన్మార్ వరకు 7 దేశాలు. మన భూసరిహద్దులు. మనమీరోజు మాట్లాడుకున్న విషయాలు వింటుంటే ఈ సరిహద్దులు కేవలం భౌగోళిక రేఖలు కాదని స్పష్టంగా అర్థమవుతుంది. అవి చారిత్రక, సాంస్కృతిక, పర్యావరణ సంగమ క్షేత్రాలు. నిజమే. అంతిమంగా మనం అర్థం చేసుకోవాల్సిందదే. ఈ సరిహద్దులు ఎప్పుడూ నిశ్చలంగా ఉండవు. వాణిజ్యం, వలసలు, సాంస్కృతిక మార్పుడులతో అవి సజీవంగా ఉంటాయి. ఒకప్పుడు అడ్డంకులుగా భావించినవి ఇప్పుడు అవకాశాలకు ద్వారాలుగా మారుతున్నాయి. అవును. సరిగ్గా చెప్పారు. ఈ చర్చ తర్వాత ఒక ఆలోచనొస్తోంది. ఈ సరిహద్దులు భారతదేశ గతాన్ని, వర్తమానాన్ని ఎన్నో కథలుగా చెప్పాయి. మరి భవిష్యత్తులో ఇవి ఎలాంటి కథలు చెప్పబోతున్నాయి? కొత్త వాణిజ్య మార్గాలు, డిజిటల్ కనెక్టివిటీ, మారుతున్న వాతావరణ పరిస్థితులు. అవును. ఇవన్నీ ఈ సరిహద్దు ప్రాంతాల రూపురేఖలను, అక్కడి ప్రజల జీవితాలను ఎలా మార్చబోతున్నాయి? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.